బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అత్యాచారం కేసులో కర్ణాటక మాజీ ఎంపీ జేడీఎస్ అధినేత దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవణకు భారీ షాక్ తగిలింది. ఆయన్ని దోషిగా నిర్ధారిస్తూ శుక్రవారం బెంగళూరు ప్రజాప్రతినిధుల న్యాయస్థానం తీర్పు వెలువరించింది. శనివారం ఆయనకు శిక్షను ఖరారు చేయనుంది. ప్రజ్వల్ రేవణ తన ఇంటి పని మనిషిపై అత్యాచారంకు పాల్పడిన కేసులో ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించింది. అత్యాచారం కేసు, అశ్లీల వీడియోల కేసుకు సంబంధించి అతనిపై మొత్తం 4 కేసులు నమోదు కాగా మొదటి కేసులో కోర్టు ఈ తీర్పుని ఇచ్చింది. న్యాయమూర్తి సంతోష్ గజానన్ శనివారం శిక్షను ప్రకటించనున్నారు. ప్రజ్వల్ రేవణ మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, మాజీ మంత్రి హెచ్డి రేవణ తనయుడు. 2019 ఎన్నికల్లో హసన్ లోక్సభ నియోజకవర్గం నుంచి జేడీఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించాడు. 2023లో అఫిడవిట్లో లోపాల కారణంగా కర్ణాటక హైకోర్టు ఆయన ఎంపీ పదవిపై అనర్హత వేటు వేస్తూ తీర్పు ఇచ్చింది. కోవిడ్ సమయంలో హసన్లోని గన్నీకాడా ఫామ్ హౌస్లో ప్రజ్వల్ తనపై 2 సార్లు అత్యాచారం చేసినట్లు బాధితురాలు 2024 ఏప్రిల్లో పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనను ప్రజ్వల్ తన మొబైల్లో వీడియో తీసినట్లుగా ఆమె ఆరోపించింది. అంతేకాదు, ప్రజ్వల్ తల్లిదండ్రులు తనను కిడ్నాప్ చేసి బెదిరించారని కూడా ఆమె ఆరోపించింది. ఈ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా జరిగింది. ఈ కేసులో సెప్టెంబర్ 2024లో సిట్ 1632 పేజీల ఛార్జిషీట్ను దాఖలు చేసింది. పని మనిషిపై అత్యాచార ఘటన మాత్రమే కాదు, ప్రజ్వల్పై అశ్లీల వీడియోల కేసులు నమోదయ్యాయి. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ఈ వీడియోలు వెలుగులోకి రావడం కలకలం రేపింది. హసన్లోని ఫామ్ హౌస్ నుంచి 2000కు పైగా వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్ను పోలీసులు స్వాధీనం చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యవహారం బయటపడటానికి కొద్ది రోజుల ముందు ప్రజ్వల్ 27 ఏప్రిల్ 2024లో దేశం విడిచి వెళ్లిపోయాడు. అయితే గత ఏడాది మే 31న జర్మనీ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన రేవణను ఎయిర్పోర్టులో పోలీసులు అరెస్టు చేశారు. అతను గత 14 నెలలుగా జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నారు. శుక్రవారం బెంగళూరులోని ప్రజాప్రతినిధుల న్యాయస్థానం అతన్ని దోషిగా నిర్ధారిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వినగానే ప్రజ్వల్ కోర్టు గదిలోనే కంటతడి పెట్టుకున్నాడు. శనివారం న్యాయస్థానం రేవణకు శిక్షను ఖరారు చేయనుంది.